నమస్తే నేను జ్యోతి బీబీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలోని హైవే రహదారుల అభివృద్ధికి కేంద్రం 76,000 కోట్ల మంజూరు పిఠాపురంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు వచ్చే జూన్ నుంచి మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులు మండపేట మున్సిపల్ పాఠశాలల వార్షికోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ మైనార్టీలో సంక్షేమానికి ఎమ్మెల్యే వేగుళ్ల చేస్తున్న కృషి ప్రశంసనీయం మండపేటలో నర్సాపురం ఎమ్మెల్సీ షరీఫ్ రేషన్ షాపుల్లో నగదు రహిత విధానం తీవ్ర లోపభూయిష్టంగా ఉంది వెంటనే రద్దు చేయాలని కోరిన వైసీపీ నేత పట్టాభి రాష్ట్రంలో ఉన్న అన్ని హైవే రహదారులను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 76,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్మతో కలిసి మంత్రి అయ్యన్న పాత్రుడు 216 జాతీయ రహదారు విస్తరణ పనులను పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు శివారులో జరుగుతున్న 216 జాతీయ రహదారి విస్తరణ పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. పనులు ఎలా జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గొల్లప్రోలు పట్టణ ప్రజల ఫిర్యాదు మేరకు ఈ నెల 216 జాతీయ రహదారి పనులపై ఎమ్మెల్యే వర్మ మంత్రి అయ్యన్న పాత్రుడు దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. సుద్దగడ్డ కాలువను మూసివేసి కాలువలో పైపు గొట్టాలు చిన్నవి అమర్చడం వలన గొల్లప్రోలు పట్టణం ముంపుకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని వెంటనే నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి సుద్దగడ్డ కాలువకు రక్షణ కల్పించాలని మంత్రి అయ్యన్న పాత్రుడును ఎమ్మెల్యే వర్మ కోరారు. దీనిపై స్పందించిన మంత్రి అయ్యన్న పాత్రుడు ఈ నెల 20వ తేదీన విజయవాడలో హైవే అధికారులు ఇరిగేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని నేషనల్ హైవే రహదారులను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 76,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ మంత్రి అయ్యన్న పాత్రుడు పిఠాపురం నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని వారికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ సీరం మాణిక్యం, మార్కెట్ యార్డ్ చైర్మన్ వినిల్ వర్మ, జెడ్పీటీసీలు మడిక్ ప్రసాద్, బర్ల అప్పారావు, బత్తల చైతన్య రాజేష్ కుమార్, నాయకులు బవిరిశెట్టి రాంబాబు, రెడ్డెం భాస్కర్ రావు, అనిశెట్టి సత్యానందరెడ్డి, కోరుప్రోలు శ్రీను, వైస్ చైర్మన్ పడాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వ్యాసం 6,672 కిలోమీటర్ల వరకు నేషనల్ హైవేస్ మనకు ఉన్నాయి. నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం చాలా విషయం నేను రాజకీయాల్లోకి వచ్చి 36 సంవత్సరాలు పూర్తవుతుంది. నేను ఇప్పుడు కూడా డబ్బు చూడలేదు. ఆర్ఎన్బికి నేషనల్ హైవేస్ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మా కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు 73,000 కోట్లు ఇచ్చారు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి. ఇది ఎప్పుడు చరిత్ర, అంత డబ్బు ఎప్పుడు రాలేదు. దీని ద్వారా ఆర్ఓబీస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, రైల్వే ట్రాక్ మీద ఆర్ఓబీస్ కానీ భారీ ఎత్తున టేకప్ చేస్తున్నాం. అవన్నీ టేకప్ చేస్తున్నాం. ఈ రోడ్డు వేయడం వల్ల ఏంటంటే మీకు తెలిసి మీ లోకల్లో తెలిసి ఎక్కువ ముంపు అయిపోతుంది. 10 సంవత్సరాలు కూడా ఎక్కువ వాటర్ వచ్చి 5-6 అడుగులు నీరు వచ్చి పంటలు పోయి ప్రమాదం వస్తుంది. మనం చూస్తున్నాం. అటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోడ్డు కూడా వేస్తున్నారు. మంచిది, రోడ్డు వేయడం తప్పేది, మంచి రోడ్డు వేస్తున్నారు. అది డిశ్చార్జ్ ఎంత వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి కెనాల్స్ గొట్టాలు చిన్నవి అయిపోయని చెప్పి మన వాళ్ళు చెప్పారు. మరి ముందు డిజైన్ చేసినప్పుడు మరి పొరపాటు జరిగి ఉంటుంది. అయితే ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చొని టీపీఎఫ్ తయారు చేయాలి. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఏమంటే మమ్మల్ని అడగలేదు అంటున్నారు. అంటే డిశ్చార్జ్ ఎంత పైనుంచి ఎంత నీరు వస్తుంది, కిందకి ఎంత నీరు వెళ్ళాలా అనేది ఒక ఐడియా ఉంటుంది తప్పించి గొట్టాలు పెట్టారు కావదు అని చెప్పి ఎమ్మెల్యేగా చెప్పారు. ప్రజలు అంతా చెప్తున్నారు. కాబట్టి రేపు 20వ తారీఖుని విజయవాడలో నా ఆఫీసులో మీటింగ్ పెడతాను. దీంట్లో అందరూ ఆఫీసులు పిలిపించి డిశ్చార్జ్ని వెళ్ళిపోయి నీరు ఎంతగా డిశ్చార్జ్ వాటర్ ఉండాలా, దాని పైప్స్ ఎంత ఉండాలా, లేదా మొదలు ఎంత ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటాం. రైతులకి ఏ ఇబ్బంది లేకుండా, పంటకి ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం పూర్తి చేయడం కోసం నేను చర్యలు తీసుకుంటాను. ఈరోజు మరి మా మంత్రి గారు అయ్యన్న గారు ఈరోజు
గొల్లప్రోలో వచ్చారు. మరి అయ్యన్న గారు పార్టీకి వెన్నెముక, తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకులు. మరి ఈరోజు ఆయనకి R&B మంత్రి ఎంతో బాధ్యత, నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టడం సంతోషం. ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యం ఆయన రావడం కూడా ఏదైతే నేషనల్ హైవే రోడ్డు వేస్తున్నారో ఏంటి పరిస్థితి అని టెక్నికల్గా అన్నీ చూసి ఇంత ఫ్లడ్ డిశ్చార్జ్ ఉంది, ఈ డిశ్చార్జ్ ఎలాగెళ్తుంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికి అయ్యన్న గారికి అనుభవం, రాకపోకలు ఎక్కువ ఉన్నాయి. దాంతో అంటే ఈవేళ ఇన్స్పెక్షన్కి వచ్చారు. మరి రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. 14,000 క్యూసిక్ వాటర్ ఫ్లడ్ బయటకు వెళ్ళాలి. లేదనుకుంటే ఈ చిన్న టన్నల్స్ వీళ్ళు పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ స్టాగ్నేట్ అయిపోయి పొలాల పంటలన్నీ పోతాయని చెప్పి గొల్లప్రోలు ఏరియా, తాడిపత్రి ఏరియా కూడా రైతులు ఆందోళనలో ఉన్నారు. రావడం ఆయన 20వ తారీఖు నాడు మీటింగ్ కండక్ట్ చేయమని అక్కడ పీడీ నేషనల్ హైవేస్ ఆల్రెడీ మన R&B అఫీషియల్స్, ఇరిగేషన్ అఫీషియల్స్తో పెట్టారు. దీనివల్ల రైతులకు ఇబ్బంది లేకుండా చేసే ఆలోచన ఉంటుంది. మరి మినిస్టర్ గారు కూడా ఉన్నారు. జూన్లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలన్నిటిలోనూ ఇంగ్లీష్ మీడియం విద్యా తరగతులు ప్రారంభిస్తున్నట్లు మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ తెలిపారు. మండపేట శ్రీ రామ హిందూ మున్సిపల్ పాఠశాల వద్ద జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 3 రోజులుగా మండపేటలో నిర్వహిస్తున్న మున్సిపల్ పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలల వేడుకలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ ప్రదర్శనతో అలరిస్తున్నారు. ఇందులో భాగంగా మండపేట శ్రీరామ హిందూ, బాపూజీ, జవహర్ లాల్, శ్రీ వివేకానంద, శ్రీ GMC బాలయోగి మున్సిపల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు శ్రీరామ హిందూ పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా మున్సిపల్ పాఠశాలల్లో చదువుకోవాల్సిన ఆవశ్యకతపై జవహర్ లాల్ మున్సిపల్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన రాజమార్గం నాటిక ఆద్యంతం ఆకట్టుకుంది. అలాగే ప్రతి మనిషి తన సంతోషాలతో పాటు ఆకలితో ఉన్న వారిని ఆదుకోవాలంటూ చేసిన బిచ్చగాడు నాటిక అందరినీ అలరించింది. ఈ నాటికలో బిచ్చగాడి పాత్రలో నటించిన చిన్నారి కార్తీక్ కళ్ళల్లో కన్నీళ్లు, ముఖంలో దీనత్వంలో అద్భుతంగా నటించి అందరినీ అలరించాడు. అలాగే బాపూజీ స్కూల్ విద్యార్థినులు తమ నృత్య ప్రదర్శనతో అందరినీ హుషారెత్తించారు. ఈ కార్యక్రమం అనంతరం వివిధ పోటీల్లోనూ చదువుల్లోనూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గడి సత్యవతి, 16, 7 వార్డుల కౌన్సిలర్లు వాస రవికిరణ్ బాబు, దోర శారదాదేవి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు జొన్నపల్లి సూర్యారావు, పాఠశాలల హెచ్ఎంలు ఎం ఇందిర, జి స్వరాజ్యలక్ష్మి, జి సౌభాగ్యలక్ష్మి, డి వీరలక్ష్మి, టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు గట్టిగా.
ఏం రాజా గారు ఇలా శ్రీరామ హిందూ మున్సిపల్ యూపీ స్కూల్ నుండి ఎంపికైన సుమారు 24,000 రూపాయలు స్కాలర్ వస్తుందండి. ఈ ఎగ్జామ్ చాలా అమృత, ఫస్ట్ ప్రైజ్ అమృత. మామూలుగానే ఎంట్రన్స్ స్కూల్స్ ఒక జోర్గం చేసి ఈ ఎనర్జీ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. దీన్ని మన తల్లిదండ్రులందరూ కూడా సహకరించి అందరూ చూశారు మన పిల్లలు ఎంత చక్కగా చేశారో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంత చక్కగా లేరు మన ప్రోగ్రామ్స్. అలాగా ఇప్పుడు మన చిన్నప్పుడు చక్కగా చేసినందుకు మన ఆ రకంగా తీసి మన అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మన స్కూల్ అధ్యాపకులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్స్లో కండక్ట్ చేస్తున్నారు. దానికి మన తల్లిదండ్రులు అందరూ కూడా సహకారం అందించాలి. అదే రకంగా ముఖ్యంగా
రేపు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మన స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం మార్చడం జరుగుతుంది. అయితే తల్లిదండ్రులు కూడా ఇవాళ మన స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంలో ఏం చెప్పి ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు ఎవరైతే మన చిన్న తల్లిదండ్రులు ఉన్నారో మన స్కూల్లో మున్సిపల్ స్కూల్లో చదివే తల్లిదండ్రులు ఉన్నారో పక్కింటి వాళ్ళు కానీ ఆ వీధులు అందరినీ కూడా చెప్పి రేపు వచ్చిన అప్పటి నుంచి మన స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియంగా మారుస్తున్నాం కాబట్టి అందరినీ కూడా మన స్కూల్లో జాయిన్ చేసి మన స్కూల్ అభివృద్ధికి తోడ్పడి చేయాలని చెప్పి కోరుకుంటూ అదే రకంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇంటి మీద ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నారంటే ఉదాహరణకు ఒక మన హై స్కూల్స్ ఉన్నాయి. మన గౌతమ్ హై స్కూల్ ఇవాళ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ ఎంతో చక్కగా రన్ చేస్తున్నాం కదా. ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఇవాళ 9th to 10th 8th 9th 10th ఐఐటి ఫౌండేషన్ స్కూల్ ఇవ్వట్లేదు ఇవాళ. దాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుని మన స్కూల్స్ అభివృద్ధికి మీ అందరూ సహసాగర అందిస్తారని కోరుకుంటూ కాకినాడ సూర్యారావుపేట బీచ్లో వచ్చే శనివారం ఆదివారాలలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను భారీ తెరపై వీక్షించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రికెట్ ప్రేమికులందరూ సాగర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రికెట్ మ్యాచ్లను వీక్షించవలసిందిగా కమిషనర్ అలీం బాషా కోరారు. కాకినాడ సూర్యారావుపేట బీచ్లో ఈ కమింగ్ సాటర్డే సండే ఐపీఎల్ మ్యాచెస్ వీక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా యంత్రాంగం. ఇంట్రెస్టెడ్ వాళ్ళు చాలా చూడడానికి రావాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా వరకు ఈవినింగ్ మంచి వెదర్ ఉంటుంది, ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫెసిలిటీస్ అందరూ ఉపయోగించుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తాం. మండపేటలో మైనార్టీల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేస్తున్న కృషి ప్రశంసనీయమని నర్సాపురం ఎమ్మెల్సీ మహ్మద్ షరీఫ్ అన్నారు. ఓ వివాహ విషయమై కాకినాడ వెళ్తున్న ఆయన మార్గమధ్యంలో మండపేటలో ఆగి మసీదు వద్ద నమాజ్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, టీడీపీ యువనేత కుమార్ బాబులు ఆయన వద్దకు వెళ్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది తన స్వగ్రామం లాంటిదని, ఇక్కడ గల తన మామయ్య గారి ఇంటికి ప్రతి ఏటా వచ్చి వెళ్లేవాడినని చెప్పారు. ముస్లిం షాదీఖానా ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే వేగుళ్లకు స్థలం కేటాయించి నిధులు మంజూరు చేసిన మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్లకు షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ తమ మైనార్టీలు ఎమ్మెల్యే వేగుళ్లపై అమితమైన అభిమానం కలిగి ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎండి అల్తాఫ్, కరీం, గయాసుద్దీన్, షేక్ ఇబ్రహీం, ఎండి షంషీర్, షేక్ పెదబాదుల్లా, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మొన్న మా పల్లి రఘునాథరెడ్డి గారికి ఒక 50 లక్షలు కావాలని చెప్పి మొన్న చిల్లుకి 30 లక్షలు అది కదా. దీంట్లో అంటే ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి అదండి కనెక్షన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఓడిపోవడం జరుగుతుంది. పైగా ఉన్న వాళ్ళకి అయిపోయాక పేర్లు పెడుతుంటాం మనం. అయిపోయాక మన పేరు సార్ అడిగారు, నాకు తెలియదు. నేను సొత్తాను గారు మేనల్లాను, అయ్యబాబాయ్ మా సొత్తాను గారు మేనల్లాను అక్కడ. మీడియా సోదరులకి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా కాకినాడ వెళ్తూ మండపేటలో మరి ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకునే నిమిత్తం ఇక్కడ ఆగడం జరిగింది. మండపేట ఒక రకంగా చూసుకుంటే నా స్వగ్రామం లాంటిది. చిన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం మండపేటకి మరి సెలవుల్లో వచ్చేవాడిని, వేసవి సెలవుల్లో వచ్చి నెలలు గడిపేవాడిని. ఆ రకంగా మా మామయ్య గారి ఇంట్లో ఇక్కడ ఉండేవాడిని. మండపేటతో నాకుండే అనుబంధం ఇప్పటిది కాదు, సుమారుగా మరి 20-25 సంవత్సరాలు నాకు అనుబంధం ఉంది. ఇప్పటికి కూడా ఇక్కడ మన చుట్టరికం, స్నేహితులు, మరి అభిమానులు ఉన్నారు. కాబట్టి మండపేట రావటం నాకు ఎంతో ఆనందంగా ఉందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ, ఈరోజు మరి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి విషయానికి వస్తే
స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మరి వేగుళ్ళ జోగేశ్వరరావు గారు మరి మైనార్టీల సమస్యల మీద మరి స్పందిస్తూ ఇక్కడుండే వారి మనోభావాలకు తగ్గట్టుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం నాకు చాలా ఆనందం కలిగించింది. ముఖ్యంగా ఇక్కడ మైనార్టీల కోసం ఏదైతే ఒక షాదీఖానా లేదో, ఒక ఫంక్షన్ హాల్ లేదో దాన్ని గుర్తించి ఈరోజు సుమారుగా 3 కోట్ల రూపాయలు విలువ చేసే 600 చదరపు గజాల స్థలాన్ని షాదీఖానా నిర్మించుకోవడానికి మరి మున్సిపాలిటీ పరంగా దారాదత్తం చేయటం ఈరోజు మరి మున్సిపల్ చైర్మన్ గారికి, అదే రకంగా ముఖ్యంగా శాసనసభ్యులు జోగేశ్వరరావు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ షాదీఖానా స్థలం ఇవ్వటమే కాకుండా దాన్ని పూర్తి చేయడానికి కూడా 47 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ముందుగా 8 లక్షల రూపాయలు ఈ భవన నిర్మాణం కోసం కూడా రిలీజ్ చేయడం చాలా శుభసూచకం. ఇది మన మైనార్టీలు కోరుకుంటున్న సమస్యల్లో ఒక ముఖ్యమైన సమస్యని ఈనాడు మరి జోగేశ్వరరావు గారు తీర్చినందుకు వారికి మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అంతేకాకుండా మసీదు నిర్మాణంలో చేయడంలో కానీ, ఎవరైనా చనిపోతే ఖనన స్థలాల్ని బాగు చేయడం విషయంలో కానీ ఆయన ఎంతో చొరవ చూపెడుతున్నారు. ఆ రకంగా మరి ఇక్కడ ఖనన స్థలాన్ని బాగు చేయడంలో కూడా 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఖనన స్థలం సరిపోక ఇంకా కావాలి, మాకు ఖబరస్థాన్ కావాలని ఏదైతే కోరిక ఒకటి ఉందో దాన్ని కూడా అనతి కాలంలో మరి శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు తీరుస్తారని పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను సందర్భంగా మనవి చేస్తూ మరి ఇక్కడున్న ముస్లింలు మైనార్టీ వర్గాల్లో శాసనసభ్యులు వేగేశ్వరరావు గారి ఎడల పూర్తి అభిమానం, ఆయన చూపుతున్న మరి చొరవకి పూర్తిగా ఆయన మీద నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ రకంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వేగేశ్వరరావు గారికి పూర్తి అభిమానంతో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పూర్తిగా సహకరిస్తారని పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. మండల కేంద్రంలో ఆలమూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆలమూరు మండలం కవచర్ల గ్రామానికి చెందిన గానుగుల మణికంఠ అనే 20 ఏళ్ల యువకుడు మోటార్ సైకిల్పై ఆలమూరు వెళ్తుండగా దేవి థియేటర్ సమీపంలో అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో చెయ్యి విరిగి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతను మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలమూరు ఎస్ఐ పి దొరరాజు తెలిపారు. నా అనే భావన నుంచి మన అనే భావనలోకి ప్రజలు రాగలిగితే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 త్రిదండి రామానుజన్ చినచియార్ స్వామి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా వికాస తరంగిణి అధ్యక్షులు కర్రి పాపారాయుడు ఇంటి వద్ద బస చేసిన ఆయన గురువారం ఉదయం కొద్దిసేపు భక్తులతో మాట్లాడారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిఆర్ స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. కాగా వైద్య రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి బీసీ రాయ్ నేషనల్ అవార్డును అందుకున్న ప్రముఖ మానసిక వైద్యులు విద్యావేత్త డాక్టర్ కర్రి రామారెడ్డిని జిఆర్ స్వామి దుస్సాల్వా కప్పి సత్కరించారు. తన విశేషమైన అనుభవాలతో, వాస్తవ విశ్లేషణతో ఉత్తమ సమాజం వైపు ప్రజలను చైతన్యపరచడం అభినందనీయమని డాక్టర్ రామారెడ్డిని జిఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ గోష్ఠిని స్వీకరించి ఆనంద పరవశులయ్యారు.
కాకినాడ సాలిపేటలో అగ్నిమాపక కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ కె సత్యనారాయణ సందర్శించారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ఆధునిక పరికరాలను, దుస్తులను, యంత్రాలను, వాహనాలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. అలాగే అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన స్టిక్కర్ను కె సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ ఫైర్ స్టేషన్లో ఉన్న రెస్క్యూ ఎక్విప్మెంట్, వాటర్ సర్వీస్ ఎక్విప్మెంట్ను ఆయన పరిశీలించడం జరిగిందన్నారు. సిబ్బంది నైపుణ్య వృద్ధికి శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో అగ్నిమాపక కేంద్రం సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించి అందరికీ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. రేషన్ షాపుల్లో నగదు రహిత విధానం వలన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని మండపేట నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య డిమాండ్ చేశారు. మండపేట వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు వేలిముద్రలు పడలేదని, 2-3 సార్లు వేస్తుంటే అన్నిసార్లు బ్యాంకు నుంచి డబ్బులు కట్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ప్రతిపక్ష నేత రెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ పథకంలో పలు లోపాలు ఉన్నాయని, తక్షణమే ప్రభుత్వం దీన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నల్లమిల్లి వెంకటరెడ్డి, సిరిపురపు శ్రీనివాసరావు, నక్కా సింహాచలం, పెంకే గంగాధరం, జొన్నపల్లి సత్తిబాబు, బొడ్డపాటి సురేష్ కుమార్, కనికెళ్ల ప్రసాద్, పంపన శ్రీనివాస్, తాడి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నగదు రహిత విధానంలో ప్రతి కార్యక్రమం జరగాలని చెప్పి, ప్రతి పేమెంట్ నగదు రహిత విధానం జరగడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలందరినీ ఒక విధమైన ఒత్తిడికి గురి చేస్తా, అలాగే ఈ రేషన్ దుకాణాల దగ్గర నగదు రహిత విధానంలో ఒకసారి వేలిముద్ర వేయించుకుంటే పాస్ అవ్వలేదని చెప్పి మళ్ళీ రెండోసారి వేయించుకొని అదేమో బ్లాక్ అయిందని చెప్పి మళ్ళీ మూడోసారి వేయించుకొని అప్పుడు ఏదో పాస్ అయిందని చెప్పి ఇలాగా 2-3 సార్లు వేయించుకోవడంతో ఈ మన రేషన్దారులు అకౌంట్లోంచి 3-5 సార్లు నగదు కట్ అయిపోతుంది. అది సాధారణంగా ఏ వ్యక్తి కూడా ప్రతిసారి ఈ మెసేజ్ చూసుకోలేరు. తీరా చేసి బ్యాంకులోకి వెళ్ళి చూసుకుంటే 3-5 సార్లు 4-5 సార్లు కట్ అయినాయి అంటున్నారు. ఇది ప్రభుత్వం తక్షణం రద్దు చేసి ఈ విధానాన్ని మామూలుగా నగదుతో కూడిన రేషనే కావాలని చెప్పి అందరూ అడుగుతున్నారు. ప్రజలందరూ ఈ విధానం వల్ల సాధారణ వ్యక్తులందరూ కూడా నష్టపోతారు. వాళ్ళ బ్యాంకులో అకౌంట్లో ఎంత ఉన్నదో ఏదో 10 రోజు కానీ లేకపోతే 2-3 రోజులు కానీ చూసుకోలేరు. అలాగే ఈ మెసేజ్ చూసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు, అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు. అంచేత ఖచ్చితంగా తక్షణమే ఈ విధానం రద్దు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. మొత్తం రేషన్ షాపులు బెండపేట టౌన్ అయితేనో, రూరల్ అయితేనో, రాయవరం మండలం అయితేనో, కపిలేశ్వరం అయితేనో షాపులు 147 ఉన్నాయి. రేషన్ కార్డులు అయితే 87,000 చిలుకున్నాయి. అయితే ఈ రేషన్ కార్డులు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నగదు రహితం, అంటే ఉదాహరణకి డబ్బు పట్టుకెళ్ళక లేకుండా మీరు అకౌంట్లో డబ్బు వేసుకుని డబ్బు ఉండాలి. మనకి ఇక్కడ ఏటీఎం కార్డు లాగా మనం ఇక్కడికి మన అకౌంట్లోంచి కట్ అవుతుంది అనమాట. అంటే మన చేత 7 ముద్ర వేసుకుంటాం. వేయించుకుంటే ఆటోమేటిక్గా రేషన్ ఎంత అయితే తీసుకుంటామో దాని విలువ, అంటే ఉదాహరణకి 40 రూపాయలు ఉండొచ్చు, 50 రూపాయలు ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఆ అమౌంట్ తగ్గుతుంది మన అకౌంట్ నుంచి. ఈ పద్ధతి అవలంబించాలి.
అని చెప్పి గవర్నమెంట్ పెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టి భారీ ఎత్తుని ప్రచారం చేస్తున్నాయి. కరెక్టే, మీరు చేస్తున్నారు. అది ఎంతవరకు అమలు అవుతుంది? అమలు అవుతుందా సరిగ్గా? దీంట్లో లోటుపాట్లు మీరు సరి చేస్తారా? ఒకసారి ఇలా తప్పు వచ్చిందని ఎన్నిసార్లు మీ చుట్టూ తిరిగినా ఈ వినియోగదారుడికి ఎక్కడ న్యాయం జరగదు. ఉదాహరణకి మా దగ్గర ఎవిడెన్స్తో చెప్తున్నాం. మేము వెలంతోడు గ్రామం ఉంది. వెలంతోడు గ్రామంలో రేషన్ తీసుకోవడానికి రేషన్ షాప్కి వెళ్తే ఆ షాపులో అంటే ఇంచుమించు చాలామంది లబ్ధిదారులకి, అంటే మా దగ్గర ఎవిడెన్స్ చాలామంది లబ్ధిదారులకి 3 సార్లు కట్ అవుతుంది. అంటే 3 సార్లు అంటే ఉదాహరణకి వాళ్ళ అకౌంట్లోంచి మనం తీసుకున్న రేషన్ అంటే 100 రూపాయలు తీసుకొని 50 రూపాయలు తీసుకొని ఏం తీసుకొని కిరోసిన్ తీసుకుంటే 19 రూపాయలు, ఇలా బియ్యం ఇవన్నీ తీసుకుంటే ఎంత వాళ్ళకున్న బట్టి ఉంటుంది. తీసుకుంటే రేషన్ తీసుకున్న అమౌంట్ సరిపడక మన బ్యాంక్ ఖాతాలో తగ్గుతుంది. బాగుంది. కానీ ఒక్కొక్కళ్ళ ఖాతాల్లో 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు కూడా తగ్గిపోతున్నాయి. అంటే ఆ అమౌంట్ ఉదాహరణకు 100 రూపాయలు 107 రూపాయలు 110 రూపాయలు ఉన్నాయి, తీసుకుంటే ఇంచుమించు 1000 రూపాయల వరకు పోతుంది. మీరు ఎప్పుడు చూసుకుంటారో ఎంతో చాలా కాలానికి కానీ మీరు బ్యాంక్కి వెళ్ళరు, బ్యాంకులో అకౌంట్లో వరుసగా చూసుకోరు. అంటే ఎక్కువ అమౌంట్ ఉంటే, అదే తక్కువ అమౌంట్ ఉండి సామాన్యులు అయితే నెలకు ఎప్పుడు అమౌంట్ వేసుకున్నప్పుడు అప్పుడు చూసుకుంటారు. ఈలోకి డబ్బు ఎక్కడ పోతుంది అనేది బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి కొంతమంది సామాన్యులు వెళ్ళి ఇదేంటంటే మాకు 3 సార్లు 4 సార్లు తగ్గిపోయింది ఏంటి అని అడిగితే మాకు సంబంధం లేదమ్మా, మీరు ఏ విధమైన లావాదేవీలు జరుపుకున్నారో వాళ్ళని అడగాలి అని చెప్తున్నారు. అయితే రేషన్ డీలర్ల దగ్గర జరిగింది కాబట్టి రేషన్ డీలర్లను అడుగుతుంటే డీలర్లు ఏం చెప్తున్నారు, మాకేం జమ అవుతలేదన్న, మా దాంట్లో ఒకసారే సరుకు కట్ అయినట్టు ఉంది, తగ్గినట్టు ఉంది, మా దాంట్లో మాకేం 3 సార్లు వచ్చినట్టు లేదు అంటారు. అయితే ఈ డబ్బు ఏమైపోతుంది? మన ఉద్దేశం ఏంటంటే మా ఉద్దేశం అక్కడ బ్యాంకులో తగ్గుతుంది అంటే ఈ డబ్బు ఎవరికి జమ అవుద్ది? డీలర్లకే జమ అవుద్ది. డీలర్లకు జమ అయితే వీళ్ళందరూ ఎన్నిసార్లు డీలర్ దగ్గరికి వెళ్ళి నాకు 37 రూపాయలు ఉంది, నాకు 3 సార్లు అయింది, నాకు 6 సార్లు తగ్గిపోయింది అని ఎన్నిసార్లు తిరుగుతారో, వీళ్ళు ఎంతకాలం దొరుకుతారు? రేషన్ ఇవ్వడానికే కొద్దికాలం దొరుకుతున్నారు. ఈ రేషన్ కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పడుతుంది. అంటే ఇంత టైం పడుతుందంటే కారణం ఏంటి? రెండోది ఈ లోపభూయిష్టంగా ఉంది కంప్యూటర్ వ్యవస్థ. ఈ కంప్యూటర్లో కూడా మాకు తెలిసిన ప్రకారంగా అయితే ఫ్రీక్వెన్సీలు మారుస్తూ ఉంటారండి. అంటే మొన్నటివరకు 4.1 తర్వాత 4.2 4.3 ఈ చేస్తున్నందువలన ఈ సర్వర్లు సరిగ్గా కనెక్ట్ అవ్వక రేషన్ షాపుల్లో రేషన్ ఇవ్వటం లేదు. అంటే ఒక వ్యక్తి పొద్దున్న వెళ్తే సాయంకాలం వరకు ఉండవలసిన పరిస్థితి. ఇది ఏమన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు అంటే ఉదాహరణకి అధికారంలో ఉన్న నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ ఏమన్నా గమనిస్తున్నారా? ఎవరైనా చూస్తున్నారా? మేము నగదు రైతు ఇచ్చేసాం, మీకు లాటరీలో 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాం, సెల్ ఫోన్లు ఇచ్చేస్తాం అని చెప్పి ఆర్భాటంగా చెప్తున్నారు తప్ప ఎంతవరకు మీరు అమలు చేస్తున్నారు? ఎంతవరకు ప్రజలు అగచాట్లు పడుతున్నారు ఈ డబ్బులకి? మీకు ఏమన్నా అంటే మీకు ఆధారాలు చూపించండి అంటారు. ఆధారాలు చూపించడానికి మీ ఇంకో దీంట్లో మీ కాగితాలు మీకు ఇస్తాం. వెలగతోటి గ్రామం అక్కడ ఎన్ని జరిగినాయి అని చెప్తారు. ఇంకా చిత్రం ఏంటంటే మీరు జనభూములు ఆర్భాటంగా పెట్టారు, రేషన్ కార్డులు మీ వాటికి 30 వచ్చినాయి, 40 వచ్చినాయి, 20 వచ్చినాయి అని చెప్పారు, మేము కావాలి ఇచ్చామని చెప్పారు. దాంట్లో కొన్నిటికి రేషన్ ఇవ్వట్లేదు. ఎందుచేత అంటే అక్కడ మీకు ఏదో అవసరమని ఇంకోటని ఇవన్నీ ఎంక్వైరీ చేసి 3-4 సార్లు ఎంక్వైరీ చేసి ఈ 3 ఏళ్ళు బట్టి ఎంక్వైరీ చేసి ఇచ్చి రేషన్ కార్డు ఇవాళ ఏదో ఒక్క పెట్టి ఆగిపోయింది. ఫోన్లే పొరపాటున ఆగింది, ఏదో ఎందుకో అది క్లియర్ చేయమని బాధ్యత మీకు ఉందా లేదా? ఇది కౌన్సిల్లో మనం ప్రస్తావిస్తే అది క్లియర్ చేస్తామని చెప్పారు. అది ఎంతవరకు అవుతుందో తెలియదు. మళ్ళీ కొత్తగా ఏం చెప్పారంటే మీరు కొత్త అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు. రెండోది ఎన్నో 40 ఇప్పుడు వయసు 60 సంవత్సరాల వయసు వచ్చిన ఒక భార్యాభర్తలు కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయి వాడు వేరేగా కాపురాలు పెట్టుకుని రేషన్ కార్డు పెట్టుకుంటే ఆ రేషన్ కార్డు నీ కొడుకు రేషన్ కార్డు పెట్టుకున్నాడు, దాంట్లో నీ పేరు కూడా రాసాడు కాబట్టి నీ రేషన్ కార్డు తీసేమని చెప్పి ఈ పూర్వం నుంచి 40-60 ఏళ్ల వయసు ఉన్న తల్లిదండ్రులు రేషన్ కార్డు తీసేశారు. ఫోన్ తీసేస్తే ఈ రేషన్ కార్డు ఉందా అంటే కొత్త ఇచ్చిన రేషన్ కార్డు తనకే రేషన్ ఇవ్వట్లేదు, ఇచ్చిన కార్డు వాళ్ళకే రేషన్ లేదు. అంటే కొత్తగా పెట్టుకోమంటున్నారు. ఇది పరిస్థితి. ఇది ఎంతమంది దీనిలో ఎంత బాధపడుతున్నారు? ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఏమన్నా అంటే మీరు ఆధారాలు చూపించండి అంటారు. ఏంటి ఆధారాలు చూపిస్తాం? మేము తప్పు చేస్తే తప్పు అని చెప్పి మీరు ఆధారాలు మీరు చూపించండి. మేము ఒక ఆరోపణ చేస్తున్నాం కదా, ఆరోపణ కాదు, ఇది నిజంగా చెప్తున్నాం. మేము మీకు అంచేత ఆధారాలు కావాలన్నారని చెప్పి ఈ కాగితాలు కూడా తీసుకొచ్చాం. అంటే ఉదాహరణకి మీకు మీకు చెప్పాలి కాబట్టి కొన్ని దీంట్లో వెలగతోటి గ్రామం ఉంది. వెలగతోటి గ్రామంలో రేషన్ కార్డు నెంబర్తో సహా మీకు చెప్తున్నాం. WAPO
432028000148. ఇవి మట్ర సీతమ్మన్న ఆవిడకి 2 సార్లు 92 రూపాయలు 75 పైసలు చెప్పి 2 సార్లు కట్ అయింది. 2 సార్లు కట్ అయింది. ఇంకో ఇది 2 సార్లు కట్ అయింది. 92 రూపాయలు 75 పైసలు ఇది. అలాగే 3 సార్లు 4 సార్లు ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు, మేడపాటి సత్యనారాయణ గారు, ఆయన 4 సార్లు కట్ అయింది. ఇది వరాడ అమ్మన్న అలా 3 సార్లు. అంటే వీళ్ళది ఎంతంత 110 రూపాయలు 75 పైసలు, వీళ్ళది 90 రూపాయలు 75 పైసలు. ఇవన్నీ చిన్న చిన్న అమౌంట్లు. అంటే ఇలా అమౌంట్లు అయితే ఈ అమౌంట్ ఇలా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఇంచుమించు ఎంత ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు తిరిగి ఇస్తారో, ఈ రేషన్ డీలర్లు ఇస్తారా, ఎవరు ఇస్తారా వీళ్ళు. అయితే దీంట్లో విచిత్రం ఏంటంటే ఈ రేషన్ డీలర్లని ఒకరిని అడిగాను నేను, ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, ఏమండి చెప్పుకుంటే ఏం చెప్పమండి, నాదే నేను పెట్టుకున్నదే 2 సార్లు కట్ అయింది. అడిగాను ఆఫీసులో, అడిగితే సాయంకాలానికి వచ్చేస్తే మళ్ళీ మీ అకౌంట్లోకి వచ్చారు డబ్బు అన్నారు. ఇవాళ 11వ తారీఖు వచ్చిందా అని అడిగాను, రాలేదండి అని. అది వాళ్ళ బాధ. రేషన్ డీలర్ల బాధలు ఉన్నాయి. వాళ్ళకి 50 కేజీలు బస్తా ఇవ్వాలంటే 48 కేజీలు బస్తా ఇస్తారు, తూకాలు సరిగ్గా ఉండవు. ఆ 48 కేజీలు ఉంటే ఈ రేషన్ వీళ్ళకి ఎలా ఇస్తాడో, వినియోగదారుడికి, రేషన్ కార్డు హోల్డర్స్కి వీళ్ళు తగ్గించేస్తానని చూస్తాడు. ఇవన్నీ లోపభూయితం. ఎందుకు మీరు సరి చేయరు, ఎందుకు అధికారులు సరి చేస్తలేదు, అడిగి ఎందుకు తక్కువ ఇస్తారో ద్వారా వీళ్ళందరికీ పెడుతున్నారు. వీడు 48 కేజీలు ఇస్తే 50 కేజీలకి వీడు మనకి 46 కేజీలు 45 కేజీలు ఇస్తాడు. ఏం చేత నాకు తగ్గింది అధికారులు చేశారు, నేను దీంట్లో తగ్గించేసుకుంటానని చెప్పి ఈ విధమైన అవినీతి జరుగుతానికి అవకాశం ఉంది. అయితే దీని గురించి ఎంత మొర పెట్టుకున్న ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరికే చేయకూడదు ఈ పరిస్థితి. దీన్ని మార్చడానికి ఎన్నిసార్లు అధికారులకో లేకపోతే రాజకీయ నాయకులకో లేకపోతే అధికార పార్టీ నాయకులకో లేదా ఎమ్మెల్యేలకు ఎవరికో చెప్తే తప్పకుండా నేను చూస్తూ ఉంటాను. మరి ఈయన మాట ఆడలేదో తెలియదు, లేదా ఈయన చెప్తున్నాడో లేదో తెలియదు. ఏదైతేనో పరిస్థితి మాత్రం ఇది లేటెస్ట్గా కొన్ని చాలా డబ్బు ఇది పోత ప్రజలది చాలా భారీ ఎత్తుని అమౌంట్ చిల్లరగానే కనపడుతుంది. 35 రూపాయలు 75 రూపాయలు 100 రూపాయలు తక్కువ కనపడుతుంది. 3-4 సార్లు కట్టవుతుంది. ఎన్నిసార్లు మీరు చుట్టూ తిరగలరు, నా డబ్బు ఏమైందని చెప్పి బ్యాంకు చుట్టూ తిరుగుతారా, ఈ చుట్టూ తిరుగుతారా. ముందు ఇవన్నీ సక్రమ మార్గంలో పెట్టి మీరు ఈ బహుమతి ప్రకటించడం కాదు, ఈ సక్రమ మార్గంలో పెట్టి నగదు రహితం అన్న దాన్ని మీరు అమలు చేసినప్పుడు అన్నీ బాగున్నప్పుడే అమలు చేయాలి. లేదంటే తాత్కాలికంగా ఆఫ్ చేసి ముందు పాత పద్ధతిలో ఉన్న ఇవ్వాలి. ప్రజలకి అన్యాయం జరగకుండా అమౌంట్ తక్కువ అనుకుంటున్నారు, 35 రూపాయలు 100 రూపాయలు అలా 100 అయితే చాలా ఉంది. అంచేత మీ ద్వారా మనం చేసుకుంటున్నాం. మీ ద్వారా అన్న వీళ్ళకి అధికారులు రాజకీయ నాయకులు వీళ్ళు పట్టించుకుని అధికార పార్టీ నాయకులు సరి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మాకిచ్చే రిజర్వేషన్ను ప్రత్యేకంగా ఇవ్వాలని కోరుతున్నాం తప్ప బీసీల పొట్టకొట్టి కాదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆలమూరు మండలం చెముడులంకలోని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దూలం రామలింగేశ్వరరావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమకు ఎస్కో వైయో ఇవ్వమని కోరుతున్నాం తప్ప బీసీల కోటలో నుంచి మాత్రం తమకు రిజర్వేషన్ వద్దని అన్నారు. ఈ విషయాన్ని బీసీ సోదరులు కూడా గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీని అడుగుతుంటే అదే కదా సార్, చూడండి బీమా ఆత్మ చచ్చిపోయారు, శరణం లేదండి, చచ్చిపోయారే. అదే రేపు పొద్దున ఇంకా ప్రమాదం జరిగిపోతే ఆలోచన మారితే బాగుంటుందని లేదండి. పోలీసు పెట్టుకుని అణచివేత చేసే కార్యక్రమం ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ప్రజలు పొందవలసిన ముఖ్యమంత్రి అయినా అబద్ధాలు చెప్పి చిన్న విషయాన్ని లోపల చూపించి చిన్న విషయాన్ని లోపల వాయించి ఆశ పెట్టుకున్నారు జనాలు. ఇంకా తెలిసి మీకు జాబ్ రావాలంటే బాబు గారు రావాలి, ఎస్సీ రద్దు అవ్వాలంటే బాబు గారు రావాలి, నిరుద్యోగ బుద్ధులు రావాలంటే బాబు గారు రావాలి, మన తాగబెట్టిన వస్తువులన్నీ మన మెడలో రావాలంటే బాబు గారు రావాలి, రుణం రద్దు అవ్వాలంటే రైతులు బాబు గారు రావాలి. అన్ని స్లోగన్స్ రాసి కాపులను బీసీలో చేర్చాలంటే బాబు గారు రావాలి, కాపులకి ఆర్థికంగా బలంగా ఉన్నాక 1000 కోట్లు ఇవ్వాలంటే బాబు గారు రావాలి. ఇటువంటి సొల్లని చెప్పేసి సొల్లండి, అబద్ధాలు చెప్పి
చెప్పేసి ఓట్లు వేయించుకొని ఓట్లు వేసిన కొట్టించినాడు సార్. అది దారుణం. ఓట్లు వేసిన వాడిని గౌరవించాలి మనం. కొట్టించడం, బూట్లు తండించడం, లంచెల్లారా లంచగొడలారా మీకు పని ఏంటరా అని తిట్టించడం. చూడండి భీమాలో చూడండి ఆకుపాది ఇప్పటికి కూడా పోలీసు నిర్బంధంలో ఉన్నారా? స్వేచ్ఛ లేదే మనుషులకి. అలాగే బీబీసీ కిందకి ఎస్సీజెడ్ సార్, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూమికి ఇచ్చేస్తున్నాను, కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేస్తున్నాను, అమ్మేస్తున్నాను. ఈ చేసిన పని ఎంతో పేపర్లో పెద్ద ఎడ్డింగ్ తోటి భూమి దున్నిషేడు తగినే ఏ తగ్గిసేస్తారు తప్పాలు కట్టుకుని ఆ ఫోటోలు పేపర్ కట్టి పంపించాను. అయ్యా మీరు ఇచ్చిన హామీ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు బాబాయ్ అంటే పంపించారు. ఎవరేమన్నారు సార్ హామీలు? హామీలు ఎందుకు ఇచ్చాడు? ఎవరేమన్నారు? మేము కానీ మా జాతికి విశ్వజాతమని అడిగాము సార్. 22 సంవత్సరాల క్రితం వచ్చిన ఉద్యమం మళ్ళీ ముగిసిపోయింది సార్. ఈరోజు మా జాతి సోదరులింటికి సోదరుల ఇంటికి వచ్చి లేపి పడుకోకండి. మండలంలోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎంఈఓ సోమిరెడ్డి అందించిన సేవలు ఎనలేనివని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బదిలీపై వేరొక గ్రామానికి వెళ్లిన అనపర్తి ఎంఈఓ చింతా సోమిరెడ్డిని మండల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సోమిరెడ్డిని సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి ఉమామేశ్వరి గారికి, మండల ప్రజా పరిషత్ అయితేనేమి, ఇటు ప్రజాప్రతినిధుల్లో అయితేనేమి, అటు అధికారులతో అయితేనేమి, మండలానికి సంబంధించిన వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో అయితేనేమి, ప్రజలతో అయితేనేమి మమేకమై తన పనితీరుతో అందరినీ అభివృద్ధిపరిచిన వ్యక్తి ఈ సోమిరెడ్డి గారు. మరి సాధారణంగా ఒక ఉపాధ్యాయుడు విద్యాబోధన విషయంలో తనదైన శైలిలో మంచి ప్రతిభ కనపడవచ్చు. అదే ఉపాధ్యాయుడు ఒక అధికారిగా పనిచేసినప్పుడు అంత ప్రతిభ కనపరచలేకపోవచ్చు. కానీ ఈయన ఒక పక్క ఉపాధ్యాయుడిగా మరో పక్క అధికారిగా రెండు రంగాల్లోని కూడా తనదైన శైలిలో రాణించి అందరి మనంలో పొందడం అనేది అది ఏ కొద్ది మందికో సాధ్యం. దాన్ని సుఖార్జం చేసి రాష్ట్రంలోని హైవే రహదారుల అభివృద్ధికి కేంద్రం 76,000 కోట్ల మంజూరు. పిఠాపురంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. వచ్చే జూన్ నుంచి మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులు. మండపేట మున్సిపల్ పాఠశాలల వార్షికోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్. మైనార్టీలో సంక్షేమానికి ఎమ్మెల్యే వేగుళ్ల చేస్తున్న కృషి ప్రశంసనీయం. మండపేటలో నర్సాపురం ఎమ్మెల్సీ షరీఫ్. రేషన్ షాపుల్లో నగదు రహిత విధానం తీవ్ర లోపభూయిష్టంగా ఉంది. వెంటనే రద్దు చేయాలని కోరిన వైసీపీ నేత పట్టాభి. ఇక ఇవి విబిసి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.